చూడండి ఫ్రెండ్స్, చిన్న కంద ముక్క పెట్టాను. అది కూడా ఎలా వచ్చిందో చూడండి. మన గార్డెనింగ్లో ఉండే హ్యాపీనెస్సే ఇది. చిన్న చిన్న ప్రయత్నాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి, మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఆనందాన్ని ఇస్తాయండి. ఇది కూడా పసుపు బాగానే వచ్చినట్టుందండి. చూద్దాం. ఇది ఎన్ని లక్షలు పోసినా, ఎన్ని వేల డబ్బులు పోసినా కూడా ఈ ఆనందం మనకు వేరే పనిలో రాదు. చూడండి ఎంత హార్వెస్ట్ వచ్చిందో మనకి పసుపు. ఒక్క మొక్క నుంచి ఎంత వచ్చిందో చూడండి. బూస్టప్ చేస్తుంది మనల్ని, ఇంకా ప్రేరణ కలిగిస్తుంది మనకు మంచి మంచి పనులు చేయడానికి ఈ గార్డెనింగ్ అనేది. చూడండి, దాదాపుగా ఇది అరకిలో ఉంటుందండి. ఒక్క మొక్క నుంచి దాదాపు మనకు అరకిలో పసుపు మనము హార్వెస్ట్ చేసాం. ఇలాగే ప్రయత్నాలు చేస్తూ వెళ్తే మన ఇంట్లో పసుపు మనమే చేసుకోవచ్చు. చూడండి ఎంత పసుపు వచ్చిందో. ఒక్క కొమ్ము పెట్టానండి, పచ్చి పసుపు కొమ్ము. ఎంత వచ్చిందో చూడండి. ఏ పని చేసినా ఇంత ఆనందం రాదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పసుపు. ఇంకా మొక్క పచ్చిగానే ఉంది, అయిందో లేదో అనుకున్నా, కానీ ఎంత బాగా వచ్చింది చూడండి. సూపర్. సక్సెస్ఫుల్గా మనం పసుపు హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఈరోజు. చూడండి ఎంత బాగుందో చూడండి. నా అంచనా ప్రకారం ఒక 2-3 కిలోలు వస్తుందేమో అనుకుంటున్నా. చూద్దాం. ఇంకా మన కింద కూడా ఉంది, అది కూడా తీసి చూద్దాం. చూడండి, ఒక్క మొక్క నుంచి ఇంత పసుపు రావడం అనేది నిజంగా మనల్ని ప్రకృతి ఎంకరేజ్ చేసినట్టే కదా. మన ఆర్గానిక్ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మన టెర్రస్ గార్డెన్ మీద. ఓన్లీ నా ఇల్లు 130 గజాలండి. దాంట్లో పైన ఇంత పసుపు నేను హార్వెస్ట్ చేస్తున్నా. ఎంత ఆరోగ్యకరంగా వస్తున్నాయి. కిచెన్ వేస్ట్ జస్ట్ నేను ఇచ్చేది వేపపిండి, కిచెన్ వేస్ట్, తర్వాత మజ్జిగ, ఇవే ఇస్తున్నానండి. పసుపుకి మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. అల్లానికి పసుపుకి కొమ్ము పెట్టామంటే, కాకపోతే మట్టి మాత్రం పోరస్గా ఉందంటే ఇసుక రేణువులు ఎక్కువగా ఉండాలి. అలా ఉంటేనే మొక్క బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగుందో చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంతకు మించిన ఆనందము ఎన్ని లక్షలు వేలు పెట్టినా మనకు వస్తుందా చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. ఆర్గానిక్ కూరగాయలు అన్నీ మీ బంగ్లా మీద పండించుకోండి. చిన్న విషయం ఇది. రోజుకు ఒక అరగంట కేటాయిస్తే చాలు. మీరు, నేను ఎంప్లాయీని, నేను అయినా నాకున్న ఇంట్రెస్ట్ తోటి, మొక్కలంటే ఉన్న ఇష్టంతో చిన్నగా చేసుకుంటున్నాను అండి. ఎంత ఇబ్బంది కలిగినా కూడా నేను వదిలిపెట్టట్లేదు. ట్రై చేద్దాం. మనకు ఆ మొక్క పెంచి మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేసినప్పుడు, మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ వచ్చినప్పుడు కొంచెమైనా సరే అవి టేస్ట్ చాలా బాగుంటాయి. మన ఆరోగ్యం కూడా చాలా మంచిది. మన పిల్లలకు కూడా మనము ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అంతేకాకుండా ఒక రైతు పట్ల మనం పిల్లలకి ఒక గౌరవాన్ని కల్పించిన వాళ్ళ మొత్తం, ఒక గౌరవప్రదమైన వృత్తి రైతు అనేది. ఆహారం పడేసే పిల్లలకి ఎంత ఇంపార్టెంటో ఆహారము, రైతు ఎంత కష్టపడితే ఆహారం వస్తుందో వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చేయొచ్చండి. థ్యాంక్ యూ.